పిల్లలకైతే నచ్చుతుంది, పెద్దలకి పేరెంట్స్కి వాళ్ళకైతే నచ్చదు సినిమా నిజంగా. టిల్లు స్కేర్ మూవీ అయితే అన్న సేమ్ యాజ్ ఇట్ ఈస్ అన్న, కాకపోతే ఇందులో డోస్ ఎక్కువ ఉంది, అటు రొమాన్స్ కి డోస్ ఎక్కువ, స్క్రీన్ ప్లే కానీ కామెడీ డైలాగ్ మాత్రం సూపర్ అన్నమాట. నిజంగా ముఖ్యంగా టిల్లు తండ్రి కింద చేసిన క్యారెక్టర్ అయితే బాగా నవ్వేస్తుంది. అలాగే అనుపమ గారు రొమాన్స్ సీన్స్ నిజంగా అనుపమ ఫ్యాన్స్ ఎవరైతే డీసెంట్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళు సినిమా చూస్తే చచ్చిపోస్తారు అనమాట. అంత రొమాన్స్ అంత బోల్డ్ సీన్స్ ఉన్నాయి ఈ సినిమాలో. బట్ ఓకే ఫ్యామిలీస్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ ఫీల్ అయితే ఏం అనిపించలేదు, చూసినంతసేపు బోర్ కొట్టకుండా అయితే అనిపించింది. సూపర్ బ్లాక్ బస్టర్. అంటే ఫస్ట్ టైం టిల్లు చూసినప్పుడు అయితే మనకు కొత్త కాబట్టి అలాగ అనిపించింది. టిల్లు స్కేర్ కొంచెం అక్కడక్కడ డైలాగ్ అయ్యే ఉన్నాయి, కొన్ని అందులో సీన్స్ కూడా ఇందులో రిపీట్ అవుతుంటాయి. మీరు లాస్ట్ బర్త్డే ఎక్కడ ఉన్నారంటే అదొక పెద్ద కథ అనే సీన్ లో ఓల్డ్ పార్ట్ కూడా మనకు గుర్తుకొస్తుంది, అలా రిపీట్ చేస్తారు సీన్స్. సో బోర్ అయితే కొట్టలేదు, బట్ మూవీ అయితే హిట్ అవుతుంది అన్న ఖచ్చితంగా. ఎందుకంటే ఉండి ఇంకా పికప్ అవుతుంది సినిమా కూడా. లాంగ్ రన్ మూవీ ఫుల్ గా నవ్వుకోవచ్చు, ఫుల్ కామెడీ ఎంటర్టైన్ అనమాట. అలాగే రొమాన్స్ అయితే చాలా బాగుంది నిజంగా. అనుపమనే ఈ కనీసం అనుపమ కోసమైనా సరే 300 రూపాయల టికెట్ కొనుక్కుని వెళ్తారు, అంత రొమాన్స్ ఉంది సినిమాలో. ఇంకా టీజే టిల్లు డైలాగ్స్ కానీ లేదంటే స్క్రీన్ ప్లే కానీ అంతా కూడా బాగుంది. అదైతే నెక్స్ట్ లెవెల్ అన్న నిజంగా. ఆ సీన్ వచ్చినప్పుడు నిజంగా సూపర్ అన్నమాట. బట్ యాటిట్యూడ్ సీన్స్ అయితే ఫస్ట్ పార్ట్ లో ఎక్కువ ఉన్నాయి, ఇందులో కొంచెం తక్కువ ఉన్నాయి. ఇందులో యాక్షన్ పార్ట్ ఎక్కువ ఉంది. మళ్ళీ క్లైమాక్స్ లో ఒక ఫైట్ ఉంటుంది, మళ్ళీ మధ్యలో ఒక ఫైట్ ఉంటుంది, అది కూడా యాక్షన్ పార్ట్ ఎక్కువైంది. సో ఇతర ఎంటర్టైన్మెంట్ కాబట్టి సినిమాని అయితే ఫస్ట్ పార్ట్ కానీ సెకండ్ పార్ట్ ఇంకా గ్రాండియర్ గా డబుల్ బడ్జెట్ తో తీసినట్టుకున్నారు. ప్రొడక్షన్ లో కానీ లేదంటే డైలాగ్ డెలివరీలో కానీ అంతా కూడా దానికన్నా బెటర్, సూపర్ హిట్ అని చెప్పారు, దానికన్నా బెటర్ అని చెప్పలేదు. ఏదైనా అది అయితే సూపర్ అన్న చెప్తున్నా. కొన్ని సీన్స్ ఉన్నాయి, ఆ ఒక్క సీనే కదన్నా, వాడు ఒక గదిలో కొన్ని సీన్స్ ఉంటాయి అనమాట, 2-3 సీన్స్. ఆ సీన్స్ వచ్చినప్పుడు ఏమో అనుపమని ఏం మాయ చేశారో అనిపించేలాగా ఉన్నది అనమాట. సో అనుపమని డీసెంట్ ఫ్యాన్స్ చూస్తే ఊరేసి చచ్చిపోతారని చెప్తున్నాను. అనుపమ ఈ దెబ్బతో మొత్తం ఇప్పేసింది. సినిమా అయితే అనుపమ కోసం 300 రూపాయలు మొత్తం బడ్జెట్ అంతా అనుపమ కోసం వచ్చేద్దాను. అన్న డైలాగ్స్ కానీ స్క్రీన్ ప్లే అంతా కూడా బాగుంది. చూడొచ్చు అంతే. యూత్ కి అయితే ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట. థ్యాంక్ యూ. తెలిసిపోయింది అందరికి. అంటే పిల్లలకైతే నచ్చుతుంది, పెద్దలకి పేరెంట్స్కి వాళ్ళకైతే నచ్చదు సినిమా నిజంగా. అంటే రొమాన్స్ అంత దారుణంగా అలా ఉంది. సో అంటే అనుపమ గారిని అందరూ అంటారు కదా, నెగిటివ్ కామెంట్స్ అవంతా పెడుతున్నారు. వాళ్ళందరికీ ఒక్కటే చెప్తున్నా, అనుపమ గారికి ఇది ఒక మంచి మూవీ, ఒక మైల్ స్టోన్ మూవీ అనేది నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పటివరకు తీసిన అన్ని సినిమాలు ఒకటే రేంజ్లో వచ్చినాయి, ఇది ఒక డిఫరెంట్గా చేసారు సినిమా ఆ మ్యామ్ గారు. సో ఆమె యాక్టింగ్ కానీ ఆ మందానికి కానీ మనం ఎవ్వరు వాల్యూ ఇవ్వలేము. అనుపమ గారికి నేను పెద్ద ఫ్యాన్. ఫస్ట్ వచ్చిన ముద్దు సీన్లు కానీ అవంతా పిచ్చెక్కిపోయింది నాకు కూడా. అది ఈమెందుకు చేసిందా అని అనిపించింది. కానీ మన ఇంటర్వ్యూలో ఎప్పుడో చూసిన బిర్యానీ తింటారు కదా, మీకు బిర్యానీ అంత ఇష్టం కదా, బిర్యానీ ఇష్టం అని చెప్పి అన్నారు. సో నాకు అప్పుడు అర్థమైంది. సో కొత్తగా స్టార్ట్ చేశారు, కొత్తగా ట్రై చేశారు. సో క్యారెక్టర్ పరంగా చూస్తే ఆమెకి ఇచ్చిన క్యారెక్టర్, ఆమెకి ఇచ్చిన రోల్